హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా వీడియో చూస్తున్నారా? చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. గుమ్మాల కుమారి అని ఉంటుంది. ఇక్కడ గణపతి చాలా బాగున్నారు కదా, చూడండి. గణపతి పొట్టలో నుంచి అయితే వాటర్ వస్తున్నట్టుగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇక్కడ కూడా చూసారు కదా, తులసి కోటలు ఇంకా చాలా బాగున్నాయి. పింగాళి వాటితో తయారు చేశారనమాట. వీటిల్లో కూడా సాల్ట్ వేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఉంటారు. ఇవి కూడా డెకరేట్ ఐటమ్స్, మొక్కలు వేసుకోవడానికి ఇన్సైడ్ మొక్కలు వేసుకుంటారు కదా, దానికోసం అనమాట. ఇవి మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదా. నేను ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, విగ్రహాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. చూస్తే నాకే చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఒక ఇల్లు ఉంటే కాదు, అదే సొంత ఇల్లు ఉంటే ఇలాంటివన్నీ కొనిపెట్టుకునే వాళ్ళమే అని అనిపించింది అనమాట. అంటే ఇంకా లోన చూడండి, ఇంకా ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ మనకి షోకేస్లో పెట్టుకుంటారా బొమ్మలు, అవి అన్నమాట. ఇక్కడైతే బాబు చూడండి, తల అయితే ఎలా ఊపుతున్నాడో, చాలా అందంగా ఊపుతున్నాడు, అందంగా కూడా ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, డెకరేట్ ఐటమ్స్ అనమాట అవన్నీ బొమ్మలు. ఇక్కడ చెట్లు చూడండి చాలా బాగున్నాయి కదా. చాలా చాలా టెంప్ట్ అయిపోయాను అనమాట వాటి కోసం, ఎంత అందంగా ఉన్నాయో కదా అని వీడియో తీశాను. మేమైతే మామూలుగా రియల్ మొక్కల కోసం అని వెళ్ళామన్నమాట. కాకపోతే ఇవి అక్కడ కనిపించాయి, రియల్ మొక్కలు అయితే కనిపించలేదు. కొంచెం చిన్న ఎక్కడో ఉన్నాయి, చామంతి మొక్కల కోసం అని వెళ్తే ఇవి కనిపించాయి అనమాట. అందులోని ఇంకా వీడియో తీశాను. చాలా బాగున్నాయి కదా, చాలా అందంగా. ఇక్కడ అయితే వేరే దగ్గరికి వచ్చామన్నమాట. ఇది మాత్రం ఫుల్ వీడియో పెట్టాను, చూడండి. ఇక్కడైతే ఫుల్ వీడియో అయితే పెట్టాను, చూడండి. మా వారైతే లోనికి వెళ్తున్నారు, ఏదో కొనేసేది అలాగే ఏది కొనుక్కొని రాలేదనమాట. ఇక్కడైతే బొజ్జు కనపై బొజ్జులో నుంచి బాగా వాటర్ వస్తుంది మంచిగా. సొంతిల్లు ఉంటే కొనుక్కోవడానికి. అక్కడ చూడండి, కృష్ణ అంటారు కదా, రాధాకృష్ణుల బొమ్మ. ఇక్కడ కూడా చాలా మంది బుద్ధుడి విగ్రహంలో నుంచి వాటర్ వస్తున్నట్టుగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది కదా. కొంచెం దూరం నుంచి కూడా తీసాను కదా, అవి చూడండి ఒకసారి. చూడకపోతే ఇదంతా ఎంత లోనికి వెళ్తే మాత్రం అవన్నీ కొని తెచ్చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలని ఉంటుంది, కానీ మనం కొనలేం కదా. అది కూడా కొనాలి అనిపిస్తే కొద్దిగా సొంత ఇల్లు ఉంటే కొంటే అది వేరేగా ఉంటుంది అనమాట. సొంత ఇల్లు ఉంటే అన్నీ కొని డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం అద్దెకున్న వాళ్ళేమి అస్సలు కొనలేము. సూపరే కృష్ణ. రాముడు ఎంత అడుగు తీసుకుందాం? 1800. అమ్మ బాబోయ్, 1800. మీరేనా? ఇది ఎంత? అది ఇది కొద్దిసేపు ఇక్కడ పెట్టుకోవచ్చా? అలా అక్కడ ముందు పెట్టలేదంటే అక్కడ పెట్టాలి. అక్కడ ఇక్కడ చూసారు కదండి, అమ్మవారు కృష్ణ ఇంకా రాధాకృష్ణుల బొమ్మ ఎంత అందంగా ఉందో. రేట్ కూడా అలాగే ఉందండి, 2000 3000 ఉంది. అదైతే మన బడ్జెట్ అయితే కాదు. ఇక్కడ కృష్ణుడు చూడండి, నేను ఇల్లు కడితే కనుక కృష్ణని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి, అంత అందంగా ఉన్నారనమాట, అంత బాగున్నారు. ఇక్కడ అన్ని విగ్రహాలు కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట. చాలా నైస్గా నీట్గా అందంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే సుచిత్రకి వెళ్ళే దగ్గరలోని రోడ్ సైడ్కి ఉంటుంది అనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇక్కడే ఉన్నట్టున్నాయి. నేనైతే తీయలేదు అనుకుంటాను. ఇక్కడ బుద్ధుడి విగ్రహం అయితే చూడండి ఎంత అందంగా ఉందో. ఇది అంత వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగున్నాయి. చాలా అందంగా ఫ్లవర్ వాజ్లో అయితే మాత్రం ఇంకా చూస్తుంటే అలా అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట, అంత బాగున్నాయి అనమాట. మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు, మంచిగా కొని పెట్టేసుకున్న వాళ్ళమే అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, గణపతి విగ్రహాలు అయితే ఎన్ని ఉన్నాయో, దీపాలు పెట్టుకునేవి ఇంకా చాలా ఉన్నాయి. ఏనుగులు ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. కుండలు కూడా ఉన్నాయండి, కానీ అది ఏంటంటే మట్టితో చేశారో ఏమో తెలీదు, కానీ చాలా బరువు ఉన్నాయి. చాలా బరువు ఉన్నాయన్నమాట. మన మామూలు కుండలు అయితే అంత బరువు ఉండవు కదా, అవి అయితే చాలా బరువుగా ఉన్నాయన్నమాట.
నేను ఇలా పట్టుకొని చూసాను, చాలా బరువు ఉన్నాయన్నమాట. అవి స్టవ్ మీద పెడితే గ్యాస్ అంతా అయిపోతుంది అనమాట, అంత బరువు ఉన్నాయన్నమాట. చూడండి తేల్చేసరికి ఎంత బరువుగా అనిపిస్తుందో. అవి కూడా 3000 4000 ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఎక్కువ బుద్ధ విగ్రహాలే ఉన్నాయి. ఇవి బుద్ధ అంటారు కదా, అవి గణపతి విగ్రహం చూడండి ఎంత నీట్గా అందంగా ఉన్నాయో. ఇవన్నీ ఒకటి ఒకటి తీసామంటే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మేమైతే సొంత ఇల్లు కొనుక్కుంటే కనుక మాత్రం కొనుక్కొని పెట్టుకుంటాం అనమాట, అందానికి డెకరేషన్కి. ఇంకా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ ఒకసారి చూసేసి మీరు అప్పుడు వీడియో స్కిప్ చేయండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కృష్ణ విగ్రహాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా ఉన్నాయి. మేము ఇల్లు కొనుక్కుంటే ఫస్ట్ కొనేది ఏంటంటే కృష్ణ విగ్రహం కొనాలి. అది కూడా ఇలాంటిదే కలర్ఫుల్గా కొంచెం పెద్దది. ఇక్కడ ఫ్లవర్ వాజ్లో అయితే మాత్రం చూడండి, ఆ లోనికి వెళ్తే ఇంకా చూసుకోండి ఎంత అసలు మామూలుగా లేవన్నమాట. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు. ఎంత? అది తీసుకుందామా, అడిగి ప్రైజ్ అడిగి తీసుకుందామా? ఎంత అడుగు? 800. ఆ ఫోటో ఉంటే మంచిదంట బాబు. అడుగుదాము రేటు. పోయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి లైట్స్. ఇల్లు కొనుక్కొని మంచిగా పెట్టుకోవాలి ఇవన్నీ. ఇక్కడ నుంచి తీస్తా, చూసారు ఎంత బాగున్నాయో.